ఈ వీడియోకి అయితే పక్కా అందరు లైక్ చేయండి. ఎందుకనంటే ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. ఇంకా నాకైతే ఇవాళ నైట్ కి ముందు ఆఫ్ అయితే వచ్చిందనమాట. రేపటి నుంచి నైట్ డ్యూటీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నేనైతే కొద్దిగా కచరా అంటే పోపుల డబ్బా అయితే నీట్ గా చేసి పెట్టుకున్నా, సదురుకున్నాను. ఇక 2:1 రేషియోలో అట్టయితే పోసుకుంటున్నా, బొంబాయి రవ్వ అటుకులు కలిపి. యాక్చువల్ గా నీళ్ళలో కంటే మజ్జిగ, పుల్లటి మజ్జిగలో నానబెట్టుకుంటే చాలా బాగుంటది. అవి నానబెట్టుకొని పల్లి చట్నీ కోసము బుడ్డపప్పులు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్ని వేయించి పక్కన పెట్టుకునేసి వెళ్ళి పూజ చేసుకొని వచ్చి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా దగ్గర పెరుగు ఫ్రెష్ గా ఉందని జస్ట్ ఊరికే వేయాలని కొంచెం వేసాను అనమాట. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే అసలు వాటరే వాడద్దు, పెరుగుతోనే అంతా చేసుకోండి. ఇంకా నచ్చితే వెజిటబుల్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నా. ఈ ప్యాంట్ కింద ఎందుకు కన్వర్ట్ అయింది అనేసి చెప్తాను, వచ్చేసేయండి. జస్ట్ ఒక్క వాష్ కి ఈ డ్రెస్ వాళ్ళకు అనమాట. కాకపోతే నేను కొంచెం కట్ చేసి కిచెన్ లో వాడుతున్నాను. టాప్ ని, ప్యాంట్ ని నైట్ ప్యాంట్ లాగా యూజ్ చేస్తున్నా. 500 రూపీస్ దండగంటే దండగా. కానీ ఈ డ్రెస్ కొన్నప్పుడు చూడాలి, నేను నా మురిపెం మామూలు మురిపెం కాదు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తా వేసుకొని అసలు మామూలుగా మురిసిపోలేదు, అంత బాగుంది. జస్ట్ ఒక వాష్. నేను మళ్ళా గట్టిగా బ్రష్ పెట్టింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు ఎందుకు 8 months తర్వాత రివ్యూ ఇస్తున్నానంటే చాలా మంది కొనుక్కొని వేసుకోవడం చూస్తున్నాను, అందుకని చెప్పేసి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని ఇంతగా లైక్స్ కూడా అడుగుతున్నాను అనమాట. ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఇంతే కాదు, అట్టు పోసాను, నెక్స్ట్ చూపిస్తా. టాటా.